వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు శివారులో ఘోర బస్సు ప్రమాదం. 19 మంది సజీవ దహనం, 22 మందికి గాయాలు. ప్రయాణికుల్లో అధిక సంఖ్యలో హైదరాబాద్కు చెందిన వారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కానున్న సీఎం. డీసీసీ అధ్యక్షుల నియామకంపై చర్చించే అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించాలి. ఎడపల్లి మండలంలోని కొర్నాపల్లి గ్రామంలో పిహెచ్సిని ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వచ్చే 2 ఏళ్లలో నిజామాబాద్ నుంచి ముట్కేడ్ వరకు డబ్లింగ్ పనులు పూర్తి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించి మీడియా సమావేశంలో మాట్లాడిన సౌత్ సెంట్రల్ రైల్వే DRM సంతోష్ కుమార్ వర్మ. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం. రేపటి నుంచి నిజామాబాద్ జిల్లాలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట. ఇందల్వాయిలో ఘన స్వాగతం పలకనున్న జాగృతి శ్రేణులు. మాధవనగర్ నుంచి బైక్ ర్యాలీ. కవిత జనం బాటను విజయవంతం చేయాలని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి పిలుపు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక ప్రకటన. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి ప్రయోగ పరీక్షలు. ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన అరటి పండ్ల బండి వ్యాపారిని ఆదుకొని మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఏఎస్ఐ కోటేశ్వరరావు. ఏఎస్ఐ కోటేశ్వరరావు సేవలపై K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం షాపులకు 2786 దరఖాస్తుల ద్వారా 83,58,00,000 ఆదాయం. మద్యం షాపులకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ. 27న లక్కీ డ్రా. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ప్రకటన. న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ నెల 25న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది అబ్జర్వర్లను కూడా నియమించింది. సీనియర్ నాయకులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ బాధ్యతలను కట్టబెట్టారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐసీసీలో సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోయే సమావేశంలో రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ప్రధానంగా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. ఇవాళ సాయంత్రమే వారు ఢిల్లీకి బయలుదేరుతారు. అయితే ఈ నెలాఖరున డీసీసీ అధ్యక్షులను ప్రకటించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. మరోవైపు జిల్లా అధ్యక్ష పదవుల కోసం ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలోని కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఏపీలోని కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో నిజామాబాద్ నుంచి ముద్గేడ్ వరకు డబ్లింగ్ పనులు పూర్తవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే DRM సంతోష్ కుమార్ వర్మ తెలిపారు. 2 ఏళ్లలో నిజామాబాద్ నుంచి ముద్గేడ్ వరకు డబ్లింగ్ పనులు పూర్తవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే DRM సంతోష్ కుమార్ వర్మ తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్లింగ్ పనులు ప్రస్తుతం మేడ్చల్ వరకు పూర్తయ్యాయన్నారు. అలాగే నిజామాబాద్ రైల్వే స్టేషన్ పనులు 50% పూర్తయ్యాయని, ఏప్రిల్ వరకు మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. స్టేషన్ కు అమృత్ పథకం కింద 57 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామన్నారు. 5 ఎస్కలేటర్లు, 3 లిఫ్ట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాల్, పొడవైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో వర్షాలు పడితే ఇబ్బందులు ఏర్పడాయని, ప్రస్తుతం ప్లాట్ఫామ్ ఎత్తు పెంచామని, ఇకపై ఇబ్బందులు ఉండవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్, ఢిల్లీకి
ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు డీఆర్ఎం పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా వారానికి 2 సార్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ను బట్టి భవిష్యత్తులో రెగ్యులర్ చేస్తామన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే రైలు నిజామాబాద్కు రాత్రి 1:25 చేరుకుంటుందని చెప్పారు. అలాగే నిజామాబాద్లో ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని గూడ్స్ షెడ్ను జానకంపేటలో ఏర్పాటు చేశామన్నారు. దసరా, దీపావళి పండుగలను నిజామాబాద్ మీదుగా 34 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో సుమారు 32 లక్షల మంది ప్రయాణించారని వివరించారు. उसके बाद जो है अभी 2 सेक्शन है मासर नवी पेट में अभी अगले जनवरी तक ही हो जाएगा। मासर नवी पेट के बीच में उससे क्या होता है कि यहाँ का जो कंडीशन है जंक्शन का वो हमारा दूर हो जाएगा। दो गाड़ी है सर नांदेड़ से, एक एक्सचेंज करेगा सर निजामाबाद से। రెంజల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీ మోబిన్ ఖాన్ను మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. గురువారం రెంజల్ మండలంలోని సాటపూర్ గ్రామంలో మాజీ ఎంపీ ఇంటి వద్ద ఆయన ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో పరామర్శించారు. హైదరాబాద్లో చికిత్స చేసుకుని తిరిగింటికి రావడంతో ఆయనను పరామర్శించి ఆరోగ్య క్షేమాలను విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పామాయిల్ పంటలను సాగు చేసుకునేందుకు రైతులు మొగ్గు చూపాలని, పామాయిల్ సాగు చేసినట్లయితే ఫ్యాక్టరీ ఏర్పాటు జరుగుతుందన్నారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ జావీద్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు ఎమ్మెల్యే రాజు, సురేందర్ గౌడ్, కాంగ్రెస్ డివిజన్ యూత్ అధ్యక్షులు, మండల యూత్ అధ్యక్షులు కార్తిక్, కిరణ్, డైరెక్టర్లు శ్రీనివాస్, అంజయ్య, కాంగ్రెస్ నాయకులు పులి శ్రీనివాస్, జనార్దన్, ధనుంజయ్, గయాసుద్దీన్, హాజీఖాన్, ఒడ్డెక్క, మోహన్, నర్సయ్య, నితిన్, గంగాధర్, రవి, సాయిలు, గంగారాం, అనిల్, ఉరుఖాన్, షబ్బు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలు శుభకార్యాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. సిరికొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శంకుస్థాపన చేయడంతో పాటు సొసైటీ మరియు ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సిరికొండ నుండి వేములవాడ వెళ్లే రోడ్డుకు సుమారు 2 కోట్ల నిధులతో సుమారు 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ చీమన్పల్లి ప్రాంతం మారుమూల గ్రామమని, ఇక్కడ ప్రాంతం అంతా అటవీ ప్రాంతమని, ఇక్కడ ప్రజా ప్రతినిధులు ఉన్నప్పటికీ ఇక్కడ అభివృద్ధిని పట్టించుకునే నాదుడు లేకుండేవాడని, నేను అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే అనేక అభివృద్ధి పనులను చేయడం జరిగిందని, ఈ గ్రామానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నా రోడ్డు నిర్మించకపోవడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, ఎన్నికల సమయంలో 4 లక్షల కోట్లు అప్పుగా ఉందని చెప్పిన కేసీఆర్ కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత చూస్తే 9 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఎక్కడ చూసినా అప్పులు కేసీఆర్ ప్రభుత్వం చేసి పెట్టిందన్నారు. అతి త్వరలోనే ఈ రోడ్డు పనులను పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ ఉన్న 4 గ్రామాలకు సుమారు 100 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో నిరుపేదల కళ్లల్లో ఆనందం చూడడం సంతోషంగా ఉందన్నారు. ఇంకా 3 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. అలాగే ఇక్కడ ప్రాంత ప్రజల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇంటి స్థలం లేని వారికి 75 గజాల స్థలాన్ని ఇవ్వడానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యేగా పదవి చేపట్టినప్పటి నుండి చీమన్పల్లి గ్రామానికి సుమారు 5 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగిందని, ఇంకా 3 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి పనులకు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఇక్కడి ప్రాంత ప్రజలను కోరుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం కేజీ దాస్ ఫంక్షన్ హాల్లో అల్లిపురం లింగం సొసైటీ డైరెక్టర్ కుమారుడి వివాహంతో పాటు ఎంఎన్ ఫంక్షన్ హాల్లో ఇట్టంపేట రఘు వ్యాస్ రావుట్ల కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్, ఉమాజీ నరేష్, గొల్లెర్రన్న, మండల అధ్యక్షులు బాకరం రవి, దేగం సాయిలు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. శాంతినగర్ దగ్గర ఒక కిలోమీటరు 1.57 కిలోమీటర్స్ రోడ్డు అది ఇంతకుముందు కంప్లీట్ కాలేదు. సో ఆ గ్రామస్తులందరూ కూడా బాగా ఇబ్బంది ఉంటుందని చెప్పి మరి ఎంతో పోరాటం చేసి మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ మనము ఫండ్ తెచ్చుకొని దానికి శంకుస్థాపన కొరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి నాతో పాటు ఉన్నటువంటి పెద్దలు మన జిల్లా నాయకులు ఎర్రన్న గారు, మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, మరి జిల్లా కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా చందర్ నాయక్ గారు, అదేవిధంగా మన తమ్ముడు యూత్ కాంగ్రెస్. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది పేదలకు సకాలంలో వైద్య సహాయం అందించాలని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలోని కుర్నపల్లి గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ప్రతిరోజు వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండి సమయపాలన పాటించాలని సూచించారు. వైద్య ఆరోగ్య సమస్యపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తాము ఉపేక్షించబోమన్నారు. ప్రభుత్వం అన్ని వస్తువులు సమకూర్చినప్పుడు విధుల్లో అలసత్వం ప్రదర్శించరాదన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు హనుమంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సంజీవ్ కుమార్, అనిల్ రెడ్డి, ఇజాజ్ ఖాన్, అమానుల్లా, ఖాజా, శంకర్ నాయుడు, బుడ్డ పోషెట్టి, కిషన్ గౌడ్, కామప్ప తదితరులున్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ను జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. వర్ణి మండలం సిద్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎలాంటి సాగునీటి సౌకర్యం లేని నిజాం సాగర్ నాన్ కమాండ్ ఏరియా పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ఈ రిజర్వాయర్ నిర్మాణం ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ నిర్మాణ పనుల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు, సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన కలెక్టర్ తాజాగా శుక్రవారం మరోమారు క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. బండ్ నిర్మాణం నిమిత్తం సరిహద్దు ప్రాంతాల నిర్ధారణ కోసం రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలకు చెందిన అధికారులతో పరిశీలన జరిపారు. వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో కాలినడకన వాగులు, కొండలను దాటుతూ రిజర్వాయర్ బండ్ నిర్మిస్తున్న ప్రాంతానికి చేరుకుని అక్కడి నుండి ఫారెస్ట్ గెజెట్ నోటిఫికేషన్లో పొందుపరిచిన జిల్లా అటవీ సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించారు. హద్దుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థల వివాదానికి సంబంధించిన అంశాలపై తన వెంట ఉన్న బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ ఇతర అధికారులతో చర్చించారు. పరస్పర సమన్వయంతో హద్దులను పక్కాగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఆటంకాలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ పనులు వేగంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. అటవీ భూమి అవసరమైన పక్షంలో భూసేకరణ అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ స్థాయిలో తదితరులు ఉన్నారు. నవీపేట్ శివార్లో ఓ మహిళను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు పెట్రోల్తో మృతదేహాన్ని తగులబెట్టిన ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవీపేట్ మండలం ఫతేనగర్ నాగేపూర్ సరిహద్దులోని గ్రామ శివార్లలో మహిళా దారుణ హత్య కలకలం రేపింది. మధ్యపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు శ్యామల లక్ష్మిని దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా హత్య తర్వాత మృతదేహాన్ని పెట్రోల్తో తగలబెట్టారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కావడంతో పోలీసు జాగ్లాలతో తనిఖీలు చేపట్టడంతో పాటు క్లూస్ టీంతో సైతం తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి విచారణ ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు జాగ్రత్తల బృందాన్ని ఫోరెన్సిక్ నిపుణుల టీంను రప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లడం జరిగిందని, మృతురాలు మధ్యపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మిగా గుర్తించామన్నారు. ఆమె గత 3 రోజుల క్రితం గంగావ అనే స్నేహితురాలతో బయటికి వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు. ఈ హత్య వెనుక గల కారణాలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈరోజు నవీపేట మండలంలోని నాగేపూర్ గ్రామానికి దగ్గరలో పొలాలలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మాకు అది పార్షియల్గా కొద్దిగా కాలిపోయి ఉండి మిగతా కొంత పార్ట్ కాలకుండా ఉండి మాకు ఆ కెనాల్ పక్కన పొలాలకు వెళ్ళే దారిలో కనబడ్డది. ఆ సమాచారం మేరకు మేము వెళ్ళి చూసేసరికి ఒక మహిళ పార్షియల్గా కాలిపోయింది. ఆ మహిళ ఆచూకీ తెలుసుకునేసరికి మేము మధ్యపల్లికి చెందిన శ్యామల లక్ష్మి అని తెలిసింది. దాదాపు 40 నుండి 45 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ సిస్టరు ఈమె మధ్యపల్లిలో నివసిస్తుంటారు. ఈమె 10 సంవత్సరాల క్రితమే భర్త. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను నీలకంఠేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి గొంగడి కప్పి సన్మానించారు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను నీలకంఠేశ్వర ఆలయ చైర్మన్ తిరుపతి గొంగడి కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేను, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడలో ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. నిన్న పోచారం మీడియాతో మాట్లాడుతూ నైతికంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, స్పీకర్ నిర్ణయానికి లోబడి ఉంటానని తెలపడం, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనని ఒప్పుకోవడమేనని తెలిపారు. పోచారం, నీ రాజకీయ జీవితంలో నువ్వు నిస్వార్థంతోనే బతికావు తప్ప ప్రజల కోసం కాదు. రాజకీయంగా ఎవరిని బాన్స్వాడ నియోజకవర్గంలో ఎదగనీయని నాయకుడివి నువ్వన్నారు.
నీవు పార్టీ మారడానికి ముఖ్య కారణం బాన్స్వాడలో ఉన్న ప్రకృతి సంపదను దోచుకోవడానికేనని పోచారంను విమర్శించారు. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎదిగింది నీ కుటుంబం మాత్రమేనని, పోచారం పార్టీ మారిన తర్వాత నిన్ను గౌరవించి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారులుగా ఇప్పటివరకు ఎన్ని సలహాలు ఇచ్చావు పోచారమని మండిపడ్డారు. రైతు బంధు ఎక్కడా, బోనస్ ఎక్కడా, వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఏది అని ప్రశ్నించారు. నీ అంత పచ్చి మోసగాడు, దగాకోరు, దిగజారిన వ్యక్తి ఎవరూ లేరు పోచారమని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన లేదు, రాష్ట్రంలో మంత్రులు దోపిడీ దొంగల్లాగా గ్రూపులుగా దోచుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తారన్నారు. కేసీఆర్ ను తిట్టుడు తప్ప రేవంత్ రెడ్డి నీకు పనిచేసే ఉద్దేశం లేదన్నారు. తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి చుట్టుకోండి, తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి నీకు చుట్టుకున్నాడు. ఇక ఎందుకంటే అక్కడనే నువ్వు పొగిడినావు నువ్వు కేసీఆర్ గారిని. సార్ మీరు దేవుడు సార్, మీరు మాకు ఎట్లా చేసారు సార్, మేము మర్చిపోం సార్, మాటి మనోడు పోలేదు సార్, మేము ఉన్నాం సార్. ఎంత యాక్టింగ్, ఎంత నటన. రామారావు కూడా మనకి నీ నటన ఇవన్నీ వస్తున్నాను, ఇంకా చాలా నా దృష్టికి వస్తున్నా. నాకు ఏది వచ్చినా నోట్ చేసుకుంటాను. మేము మా కార్యకర్తలకు చెప్తున్నా, నేను మా నాయకులకు చెప్తున్నా, ఏది వచ్చినా మీ దృష్టిలో నోట్ చేసుకున్నా ఇప్పుడు అవన్నీ చేపిస్తాం. ఇంకోది రాబోయేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ట్రాఫిక్ ఏఎస్ఐ కోటేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుపై ఫిట్స్ తో పడిపోయిన ఓ పండ్ల వ్యాపారిని ఆపద్బాంధవుడిగా నిలిచి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిజామాబాద్ నగరంలోని బోధన్ బస్టాండ్ ప్రాంతంలో అట్టిపండ్ల బండి వ్యాపారి కరీం ఫిట్స్ రావడంతో రోడ్డుపై పడిపోయాడు. అటువైపుగా వెళ్తున్న ట్రాఫిక్ ఏఎస్ఐ కోటేశ్వరరావు నాలుక తెరుచుకొని నోటి నుండి రక్తస్రావం జరుగుతున్నటువంటి ఆ వ్యక్తిని ప్రథమ చికిత్స నిర్వహించి నాలుకను తుడిచి ఆపద్బాంధవుడిగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నాడు. అలాగే 500 రూపాయల నగదు అతనికి ఇచ్చి కోటేశ్వరరావు చేయూతనందించి అతని సోదరుడికి ఆ వ్యక్తిని అప్పగించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ట్రాఫిక్ ఏఎస్ఐ కోటేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. బాసర నుండి శబరిమలకు చేపట్టిన అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో బాసర నుండి ఈ నెల 12న శబరిమలకు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను చేపట్టారు. శుక్రవారం 13వ రోజు కొమిరెడ్డిపల్లి నుండి ఉదయం మొదలైన యాత్ర కొత్తకోట వరకు 24 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగింది. భిక్ష అనంతరం తిరిగి ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర కొత్తకోటలో రాత్రి బస చేశారు. శనగపువ్వు గోత్రం కోల్సిక్వార్ అరవింద్ కుటుంబ సభ్యులు స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారని, వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కృప కటాక్షం కలగాలని సునీల్ గురుస్వామి తెలిపారు. అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజు 13వ రోజు మధ్యాహ్నం భిక్ష కొత్తకోట అయ్యప్ప మందిరంలో శనగపువ్వు గోత్రం కొల్మిక్వార్ అరవింద్, వారి ధర్మపత్ని మాధవి, కొడుకు నయన్, కూతురు ఐశ్వర్య, వీరి గ్రామం బైసా, నిర్మల్ జిల్లా. ఈ రోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాత. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్న టేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు, 41 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో 19 మంది సజీవ దహనం కాగా 22 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్లలో ఒకరు పరారవగా మరొకరు పోలీసుల అదుపులో ఉన్నారు. బస్సు బైక్ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్ర వాహనదారుడు కింద పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్లోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని ఆహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకుపోయారు. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 47, ఆర్మూర్లో 32, బోధన్లో 25, భీమ్గల్లో 13, మోర్తాడ్లో 11 మొత్తం 128 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మొత్తం 36 మద్యం షాపులకు 963 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఆర్మూర్ స్టేషన్ పరిధిలోని మొత్తం 25 వైన్ షాపులకు 618, బోధన్ స్టేషన్ పరిధిలోని మొత్తం 18 వైన్ షాపులకు 455, భీమ్గల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాపులకు 369, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11
11 వైన్ షాపులకు 381 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. జిల్లాలోని మొత్తం 102 వైన్ షాపులకు మొత్తం 2786 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 27న ఉదయం 11 గంటల నుండి భారతీ గార్డెన్స్ లో కలెక్టర్ చేతుల మీదుగా డ్రా తీయనున్నట్లు ఈఎస్ పేర్కొన్నారు. ఈ నెల 25న జాగృతి అధ్యక్షురాలు కవిత యంచ గ్రామంలో జాగృతి జనం బాట పర్యటన విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి పిలుపునిచ్చారు. శనివారం 25వ తేదీన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నవీపేట్ మండల పర్యటనకు రానున్నారు. ఈ మేరకు జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి, జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ సమయం నుండి పార్టీకి వెన్నంటి ఉండి కష్టపడి పనిచేసి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో సైతం ఎంతో మందికి అభిమాన నాయకురాలుగా ఉన్న కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. ప్రజలతో మమేకమై వారి కష్టాలపై పోరాడాలన్న ముఖ్య ఉద్దేశంతో సొంత నియోజకవర్గం, సొంత మండలం నుండి తన ప్రయాణం మొదలు పెట్టాలని ఆమె భావించి ఇటీవల పంట నష్టపోయిన 9 గ్రామాల రైతులతో ఎంచా గ్రామంలో సమావేశమయ్యేందుకు 20వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు కవిత రానున్నారని, వారికి నష్టపరిహారం అందించే వరకు ఆమె పోరాటం చేస్తానన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రేపు ప్రారంభించబోయే జాగృతి జనం బాట నవంబర్ 13వ తేదీ వరకు 33 జిల్లాల్లో కొనసాగుతుందని, కవితను జనం ఆదరించి ఆమె నాయకత్వంలో పోరాడాలని పిలుపునిచ్చారు. శనివారం జరగబోయే కవిత పర్యటనను విజయవంతం చేయాలని రైతులను, మండల వాసులను కోరారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ సొసైటీ మాజీ ఉపాధ్యక్షులు దొంత ప్రవీణ్, మాజీ ఎంపీటీసీలు కృష్ణమోహన్ రావు, జనార్దన్, నాయకులు సంజీవ్, శ్యామ్, యువజన నాయకులు సాయి కుమార్ గౌడ్, నిఖిల్ గౌడ్, శ్రీకాంత్, పలువురు నాయకులు పాల్గొన్నారు. నుంచి సస్పెండ్ చేయడం అనేది మరి మాకైతే నష్టం అని మేము అనుకోవటం లేదు, అది వాళ్ళ పార్టీకే నష్టం. కాబట్టి అక్కడ జరుగుతున్నన్ని మనకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని అన్నింటినీ తెలుసుకొని ఈరోజు బయటకు వచ్చి గత 19 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి తెలంగాణ జాగృతి సంస్థ ఆ రోజు నుంచి నడుస్తూ ఉంది. అదే సంస్థ పేరు మీద ఈరోజు మరి జనంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కరించడానికి తాను వేసుకున్న బాట జాగృతి జనబాట అనే కార్యక్రమం మీద మరి ఈరోజు జనాలకి రాబోతున్నటువంటి తరుణంలో అక్కగారు ఫస్ట్ సొంత జిల్లా, సొంత మండలమైనటువంటి నవపేట మండలం నుంచి ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నందుకు వారికి స్వాగతం పలుకుతూ అట్టి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో పోలియో అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నేడు స్థానిక ఎస్ఎస్ఆర్ డిస్కవరీ అకాడమీ పాఠశాలలో పోలియో అవగాహన సదస్సు అలాగే ర్యాలీ ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ రోటరీ సభ్యులు నవీన్ మాల్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 1979 నుండి ప్రపంచవ్యాప్తంగా కేసులను గణనీయంగా తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యూనిసెఫ్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కలిగి పోలియో నిర్మూలనకు ప్రపంచ ప్రయత్నంలోనే రోటరీ ఇంటర్నేషనల్ ఒక ప్రముఖ శక్తిగా ఉందన్నారు. జోనాస్ కాల్ మొదటి పోలియో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన వ్యక్తి. గౌరవార్థం మరియు కొనసాగుతున్న నిర్మూలన ప్రయత్నాల కోసం అవగాహన మరియు నిధులను సేకరించడానికి అక్టోబర్ 24న జరుపుకునే ప్రపంచ పోలియో దినోత్సవాన్ని కూడా రోటరీ స్థాపించింది. పోలియోను అంతం చేయడంలో రోటరీ పాత్ర కీలకమన్నారు. రోటరీ అనేది గ్లోబల్ పోలియో నిర్మూలన చొరవ వ్యవస్థాపక భాగస్వామి. ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం. ఇది పోలియో కేసులను 99.9 కంటే ఎక్కువ తగ్గించిందన్నారు. లక్షలాది మంది పిల్లలకు టీకాలు వేయడంలో మరియు భారతదేశం మరియు నైజీరియా వంటి దేశాలు పోలియో రహిత హోదాను సాధించడంలో రోటరీ యొక్క దీర్ఘకాలిక నిబద్ధత కీలకమైందన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సభ్యులు కార్యదర్శి గోవింద్ జవహర్, అంకిత్ అగర్వాల్, సతీష్ షాహా, ఎస్ఎస్ఆర్ పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ తదితర సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంటర్ సైన్స్ విద్యార్థులకు ప్రస్తుతం సెకండ్ ఇయర్లోనే ప్రయోగ పరీక్షలు ఉండగా వచ్చే ఏడాది నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిని సెకండ్ ఇయర్లో నిర్వహిస్తున్నారు. ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీలో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు ప్రయోగ పరీక్షలు జరుపుతున్నారు. ఒక్కో పరీక్షకు 30 మార్కులు ఉంటాయి. అయితే ఫస్ట్ ఇయర్లో ప్రయోగ పరీక్షలు లేకపోవడంతో విద్యార్థులు ల్యాబ్లకు వెళ్లడం లేదు. సెకండ్ ఇయర్లో మాత్రమే ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పులు తేవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయనున్నారు.
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పర్యటన మొదటి రోజు శనివారం నిజామాబాద్ జిల్లా నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. గన్ పార్క్ వద్ద ఉదయం 9:30 మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1 గంటకు ఇందల్వాయి టోల్గేట్ వద్ద తెలంగాణ జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 1:30 ఈనాడు ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం 4 గంటలకు నవీపేట మండలం యంచా గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు నందిపేట మండలం సిహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నిజామాబాద్ జిల్లాలో అక్రమ మైనింగ్ జోరుగా కొనసాగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ ఆరోపించారు. ఎడపల్లి మండలంలో మొరం గుట్టాలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ పరిశీలించారు. పోలీసులు అక్రమ వరం తవ్వకాలకు కాపలా కాయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కందకట్ల రామచందర్, బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ వారు స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి పోలియో మార్చ్ని కాలేజీ నుండి శివాజీ చౌక్ వరకు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు పాకల నరసింహరావు తెలియజేసి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ తహసీల్దార్ విజయకాంతరావు పాల్గొని పోలియో మార్చ్ను జెండా ఊపి ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1955లో మొట్టమొదటి విజయవంతమైన పోలియో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన అమెరికన్ వైరాలజిస్ట్ డాక్టర్ జోనల్ సాల్క్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 24ను ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈ పోలియో మహమ్మారిని మన దేశం నుండి పూర్తిగా పారద్రోలడానికి ప్రతి ఏడాది 2 విడతలుగా పోలియో వ్యాక్సిన్ 0 నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ఇవ్వడం జరుగుతుందని, కావున ప్రతి సంవత్సరం పోలియో వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ప్రజలు తప్పకుండా తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కాకతీయ రీజనల్ ట్రైనర్ రంజిత్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ 1988 వరకు 10 లక్షల వరకు పోలియో వ్యాధి బారిన పడిన వారు ఉండేవారని, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వ్యాక్సిన్ క్రమం తప్పకుండా వాడడం వల్ల ఇప్పటివరకు 99.9% ఈ వ్యాధి తగ్గిపోయిందని, కేవలం 0.1% మాత్రమే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఉందన్నారు. దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించడానికి మా రోటరీ ఇంటర్నేషనల్ కంకణం కట్టుకుందని తెలిపారు. మన భారతదేశంలో 2011 నుండి ఇప్పటి వరకు ఒక కేసు కూడా రికార్డు కాలేదని, కాబట్టి మన దేశం పోలియో రహిత దేశంగా అవతరించిందని WHO చెప్పడం జరిగిందన్నారు. ఈ పోలియో వ్యాధి ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించడానికి అయ్యే ఖర్చును పూర్తిగా రోటరీ ఇంటర్నేషనల్ మాత్రమే భరించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ఆర్టిఎన్ గంజి రమేష్, సభ్యులు మరియు కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రపంచ పోలియో డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ నుండి మేము పోలియో వాక్ చేయడం జరుగుతుంది. ఈ వాగ్దేవి కాలేజీ వారితో కలిసి మేము పోలియో వాక్ జేమ్స్ తరఫున చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా 1955 నాడు ఈ డాక్టర్ జోనాస్ అనే అతను అమెరికన్ ఈ వ్యాక్సిన్ విజయవంతంగా చేసిన. కామారెడ్డి జిల్లా నూతన సిపిఓగా రఘునందన్ నియామకమయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో స్పాటిఫై ఆఫీసర్గా విధులు నిర్వహించిన రఘునందన్ పదోన్నతిపై కామారెడ్డి జిల్లాకు సిపిఓగా బదిలీ అయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు నోట్బుక్లు అందజేశారు. కొత్త బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా ఉండాలన్నారు. నవీపేట్ మండలం నందిగాం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామచందర్ ప్రారంభించారు. నవీపేట మండలం నందిగాం గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు జంగిటి రామచందర్, గ్రామ మహిళా సంఘం అధ్యక్షులు సావిత్రి రజితతో కలిసి ప్రారంభించారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు ఇవ్వడం పట్ల సంఘ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామచందర్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం విక్రయించాలని, దళారుల మాయలో పడవద్దని సూచించారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం సంఘాల వారికి కొనుగోలు కేంద్రాలను అప్పగించాలని, రైతులు వారికి సహకరించాలని కోరారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున అక్కడక్కడ వరిధాన్యం రంగు మారిందని రైస్ మిల్లర్లతో మాట్లాడి ఆ ధాన్యం సైతం సేకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీసీసీ పల్లికొండ శ్రీనివాస్, వేడీసీ అధ్యక్షులు పెద్దొల్ల పోషెట్టి, నాయకులు సంజీవ్, రైతులు రవి, సాయికుమార్తో పాటు పలువురు మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఎందుకంటే రైతులకు లాభం జరగాల,
మధ్యలో దళారులు ఉండొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను స్థాపించింది. ఈ కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి నష్టం ఉండదు. రైతులు గ్యారంటీగా కొనుగోలు కేంద్రాలలో పెట్టి ఐకేపీకి పెట్టి గ్యారంటీగా నిద్రపోవచ్చు అన్నట్టు ఈ పైసలు ఎటువో డబ్బులు ఒక 4 రోజులు అటు ఇటు అయినా కానీ తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పి బేఫికర్గా ఉండొచ్చు. దీంట్లో కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా కొన్ని నల్లవాడడం కానీ ఏదైనా జరిగినా కానీ మేము రైస్ మిల్లర్లతో మాట్లాడి కలెక్టర్ గారికి చెప్పి రైస్ మిల్లర్లతో మాట్లాడి మంచి రేట్ వచ్చే విధంగానే చూస్తాము. గోరక్షకుడు సోను సింగ్ పై ఎంఐఎం గుండాలు గన్తో కాల్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు ఇందూరు జిల్లాలోని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఎంఐఎం గుండాల మరియు హోమ్ మినిస్టర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గాజుల దయానందజీ మాట్లాడుతూ గోరక్షకులపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, అక్రమ గో రవాణాను ఆపాలని, ఆ దుండగుల దగ్గర వెపన్లు ఎట్లా వచ్చాయో ఆరా తీసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అదేవిధంగా భాగ్యనగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మరియు ఇందూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో పికెటింగ్లు ఏర్పాటు చేసి 24 గంటల చెక్పోస్టుల వద్ద పోలీసుల నిఘాను గట్టిగా ఏర్పాటు చేసి గో అక్రమ తరలింపు దందాను ఆపాలని, దుండగుడు ఇబ్రహీం వారి గ్యాంగ్ను కఠినంగా శిక్షించి ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని, లేని పక్షంలో హిందూ సంఘాలు చూస్తూ ఊరుకోవని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సహ కార్యదర్శి దాత్రిక రమేష్, జిల్లా సేవా ప్రముఖ్ రామ్ ప్రసాద్ చటర్జీ, నగర కార్యదర్శి బాసొల్లా నికేష్, బజరంగ్ దళ్ నగర సంయోజక్ పేటాకిల్ అఖిలేష్, హర్షవర్ధన్ మరియు హిందూ వాహిని, హైందవ సేన, ఆర్య సమాజ్, గోరక్ష విభాగ్ తదితర హైందవ సోదరులు పాల్గొన్నారు. ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గుర్తించి వాటిని రద్దు చేసి ఎవరైతే ఇల్లీగల్ వెపన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా. ఎందుకంటే ఈరోజు గోపక్షకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వాళ్ళకు కొమ్ము కాస్తున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే గావో విశ్వాస మాత్ర ఆవు అంటే ప్రపంచానికి తల్లి వంటిది. ప్రపంచంలో ఏకైక ప్రాణి ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వల్ల ఏకైక ప్రాణి గోమాత. అటువంటి గోమాతను ఈరోజు మేము ఆరాధ్య దైవంగా భావిస్తాం, ఆరాధ్య దైవంగా పూజిస్తాం. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తులు చేపడుతున్న శబరిమల పాదయాత్ర 12వ రోజు కోమిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 12వ రోజు సాయంత్రం కోమిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకుంది. అల్పాహారదాతగా గాడిపల్లి ప్రభాకర్, వారి ధర్మపత్ని మమతా, కుమారుడు అభిషేక్, కూతురు వర్షిణి, తల్లి లక్ష్మి మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు వారి కుటుంబాలను ఆశీర్వదించారు. వారికి అయ్యప్ప కరుణ కటాక్షాలు కలగాలని కోరుకున్నారు. నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షులు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ సహకరిస్తున్నారన్నారు. 35 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 12వ రోజు సాయంత్రం కోమిరెడ్డిపల్లె గ్రామంలో, మహబూబ్నగర్ జిల్లా కోమిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీ సాయినాథ ఆగ్రో వర్క్స్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా చవన మహర్షి గోత్రం గాడిపల్లి ప్రభాకర్, వారి ధర్మపత్ని మమత, కుమారుడు అభిషేక్, కూతురు వర్షిణి, తల్లి లక్ష్మి వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహార దాతగా నిలిచినందుకు నిర్మల్ జిల్లా కనకాపూర్ గ్రామంలో దుర్గామాత ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద మండలం కనకాపూర్ గ్రామంలో దుర్గామాత ఆలయంలో 2 హనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీడీసీ ఆలయాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం కనకాపూర్ చౌరస్తా నుండి ధ్వజస్తంభాలను బాజంత్రీలతో, మహిళలు మంగళహారతులతో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం మండప పూజ, యాగం, జలాదివాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీడీసీ సభ్యులు, ఆలయాల అభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వారం రోజుల్లో రోడ్డు పనులు మొదలు పెట్టకపోతే నిరాహార దీక్ష చేపడతామని జగరన్పల్లి బీజేపీ నాయకులు హెచ్చరించారు. జగరన్పల్లి మండల కేంద్ర మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్, వైఎస్ఆర్ కాలనీ గుండా వెళ్లే రోడ్డు చెడిపోయి 5-6 సంవత్సరాలైనా కూడా మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు శిలాఫలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టి వెళ్లారు, కానీ రోడ్డు పనులు ప్రారంభించడం మర్చిపోయారన్నారు. 2 నెలల క్రితం ఈ రోడ్డు బాగు చేయించాలని వైఎస్ఆర్ కాలనీ ప్రజలు రాస్తారోకో చేస్తే వర్షాకాలం ముగియగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చి నిరసనను విరమింపచేశారు.
చేశారు. వర్షాకాలం ముగిసినా పనులు ప్రారంభించడం లేదు కావున అధికారుల తీరుకు నిరసనగా వచ్చే వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించకుంటే భారతీయ జనతా పార్టీ జక్రన్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. అలాగే మండల మినీ స్టేడియం అసాంఘిక కార్యకలాపాల నిలయంగా మారిందన్నారు. మినీ స్టేడియం భవనాన్ని బాగు చేయించి అలాగే క్రీడా మైదానాన్ని క్రీడలు నిర్వహించడానికి అనుగుణంగా తీర్చిదిద్ది పర్మనెంట్ గా పీడీని నియమించాలని, ఈ మినీ స్టేడియాన్ని ఉపయోగంలోకి తేవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. లేని పక్షంలో మినీ స్టేడియం విషయంలో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కన్నేపల్లి ప్రసాద్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు మోహన్ నాయక్, లోలం జగదీశ్వర్, తిరుపతి రెడ్డి, బూక్యా సతీష్ తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ మరియు కస్తూర్బా స్కూల్, అలాగే జక్రన్పల్లి మండలానికి సంబంధించిన మినీ స్టేడియం, అలాగే ముందట వైఎస్ఆర్ నగర్ కాలనీ, దీనికి సంబంధించిన ఈ రోడ్డు ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్న రోడ్డు ఏదైతే ఉందో గత 7-8 సంవత్సరాలుగా రిపేరింగ్ లేకుండా, ఎటువంటి మరమ్మతులు లేకుండా, ఏం లేకుండా ఖరాబ్ అయి పూర్తిగా అధ్వానమైన స్థితిలో ఉన్నా కూడా పట్టించుకునే నాతుడే లేడు. 5-6 సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేసినాము. ఈ రోడ్డు కోసం రోడ్డు బ్లాక్ చేసినాము, రాస్తారోకోలు చేసినాము, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా కానీ ఈ రోడ్డు విషయంలో అధికారులు ఎటువంటి పట్టింపులు లేకుండా ప్రవర్తన చేస్తున్నారు. కార్తీక మాసం కావడంతో కేదారేశ్వర ఆశ్రమం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమంలో శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ పాల్గొని భక్తుల ద్వారా 151 వ్రతాలు చేయించి భారతీయ మంత్ర పుష్పం తీసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో గ్యార్మీ షరీఫ్ పండుగను ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో శనివారం గ్యార్మీ వేడుకలను స్థానిక ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ముస్లిం మత పెద్దలు ఉత్మాన మసీదులో దట్టీలు, పూలు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మౌలాలి పహాడ్ దర్గా సమీపంలోని గౌసే పాక్ జిల్లా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో గ్యార్మీ షరీఫ్ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గౌసే పాక్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు దువా చేపట్టారు. అనంతరం ముస్లిం మత పెద్దలు సుల్తాన్ హుస్సేన్, ఎండి అలీముద్దీన్, నాయకులు నయీం, ఇస్మాయిల్, జహంగీర్, అలీం, ఆజిం, ఆయుఫ్, ఖాదర్ బాబా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మౌలానా అబ్దుల్ కరీం, వాహిద్, ఆసిఫ్, సయ్యద్ ఖలీల్, ఎంఏ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. जितने भी लोग मेरी बात सुन रहे हैं उन तमाम लोगों को हुजूर सैयदना गौसुल आजम दस्तगीर, कुतुब रब्बानी, महबूब सुबहानी, शेख अब्दुल कादिर जिलानी रज़ी अल्लाह तआला की याद में आज डोरनकल की मस्जिद में अज़ीमुन शान पैमाने पर 11वीं शरीफ की नियाज को कर रहे हैं। हुजूर गौसे आजम रज़ी अल्लाह तआला का मकाम ये है कि वो जैसा औलिया कराम में फरमाया जाता है कि उनका कदम तमाम औलिया कराम के నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో సత్యనారాయణ వ్రతం నిర్వహించిన సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నందిపేట మండల కేంద్రంలో గల శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 23వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. మరియు గోపూజ, బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకం మరియు గురుచరిత్ర పారాయణం పఠించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలు భక్తులు తీసుకున్నారు. अहेगश्च सर्वान् जग्मयन्तु सर्वास्त्रयातु धान्यः असोयेताम्रो अर्णवसपप्रसङ्गलः ये चैवागं रुद्रा अभितो दीक्षिता सहस्रशो वैशाखं हेडहीमहे. మున్సిపల్ కార్మికులు బహుజనులు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షతను చూపుతున్నాయని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ ఆరోపించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, గార్డెన్ తదితర మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులంతా బహుజన శ్రామిక కులాలకు చెందిన వారే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయడంలో కుల వివక్షతను చూపుతున్నాయని ఈ
ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో దండి వెంకట్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్, వాటర్ సప్లై వివిధ సెక్షన్లలో విధులు నిర్వహిస్తున్న SC, ST, BC మత మైనార్టీలకు చెందిన అవుట్సోర్సింగ్ కార్మికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ తమ ఆరోగ్యం బాగాలేకపోయినా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి నగర వీధులను, డ్రైనేజీలను శుభ్రం చేసి శానిటేషన్ కార్మికులు, జవాన్లు, డ్రైవర్లు, మరోవైపు ఉదయం 5 గంటలకు నగర ప్రజలకు మంచినీళ్లు సకాలంలో అందించే వాటర్ సెక్షన్ కార్మికులు, వీధులను కాంతివంతంగా ఉంచే స్ట్రీట్ లైట్స్ కార్మికులు, ఉదయం ప్రజలు తమ ఆరోగ్యం కోసం వాకింగ్ చేసేందుకు పార్కులను పచ్చగా ఉంచే గార్డెన్స్ కార్మికులు ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఉన్నతమైన శ్రామిక సేవలకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పండుగ సెలవులు, జాతీయ సెలవులు, అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మేడే నాడు కూడా సెలవు లేని ఏకైక శ్రామికులు మున్సిపల్ కార్మికులేనని, వారికి ₹1,00,000 వేతనం ఇచ్చినా తక్కువేనని అన్నారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BLTU మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బనిలత, యూనియన్ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన ఎల్లయ్య, BLTU నగర అధ్యక్షులు అనిల్ కుమార్, కార్యదర్శి గంగాశంకర్, వాటర్ సెక్షన్ అధ్యక్షులు కొమ్ము రాహుల్, నాయకులు శ్రీశైలం, మురళి, గోపాల్, నవీన్, మోహన్ గౌడ్, నవీన్ కుమార్, సాయిలు, సహదేవ్, కృష్ణ, BDSF జిల్లా అధ్యక్షులు T సంజయ్లతో పాటు కార్పొరేషన్లోని వివిధ సెక్షన్లలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు. డ్రైవర్లకి వీళ్ళకి ఇవ్వట్లేదు. అందుకే అయితే ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 16 సమస్యలు డిమాండ్స్ పెట్టి అలా కార్పొరేషన్కి కదిలి రావడం జరిగింది. మేము ఎప్పుడు కూడా BLTU తర్వాత డ్రైవర్స్ అసోసియేషన్ మరి ఎప్పుడు కూడా ఏంటంటే మెమోరాండాలు ఇస్తున్నాం, లేబర్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం, కలెక్టర్ గారికి ఇస్తున్నాం, కమిషనర్ గారికి ఇస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలుగా ఒక్క సమస్య పరిష్కరించట్లేదు కాబట్టి ఇవాళ సమ్మె నోటీస్ ఇస్తున్నాం. వాస్తవానికి వర్షాకాలం పోయింది, 2 సంవత్సరాల నుంచి కార్మికులు వర్షంలో తడుస్తూ మరి చెంగల్ గ్రామంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేంగల్ మండలం చెంగల్ గ్రామంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభం నెలకొల్పడం జరిగింది. దేవాలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన హైదరాబాద్లో స్థిరపడ్డ వ్యాపారస్తులు నోముల సరితారెడ్డి, రాజేశ్వర రెడ్డి దంపతులు ఆలయ నిర్మాణానికి కృషి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని గుడిని నిర్మించాలన్న సంకల్పం ఉండడంతో గుడిని గ్రామస్తుల సహకారంతో నిర్మించడం జరిగిందని తెలిపారు. వేడీసీ సభ్యులు మాట్లాడుతూ నోముల రాజేశ్వర రెడ్డి గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, గతంలో పాఠశాల ఏర్పాట్లో ₹20 లక్షల అందించడమే కాకుండా గ్రామానికి స్వర్గరథ ధామం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను నిస్వార్థతతో అందించడం జరిగిందని తెలిపారు. రాజరాజేశ్వర ఆలయ నిర్మాణం ఏర్పాటుకు సన్నద్ధం చేసుకోవాలని, ఎంత ఖర్చైనా ఏ రోజు కూడా అడగకుండా ఆలయ నిర్మాణానికి తోడ్పాటును అందించారని, వారి సేవలను గ్రామస్తులు మరువలేరని సూచించారు. రాజరాజేశ్వరుడు మా ఇంటి దేవుడు. అయితే నేను 2-3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. అందులో ఒకసారి టెంపుల్ లోపలికి పోయినాము. అయితే చాలా ఇన్కన్వీనియంట్ ఉండే. మేము భార్యాభర్తలం ఇద్దరం కూడా నిల్చోవడానికి చాలా ప్లేస్ లేకుండా చాలా చిన్నగా ఉండే. ఆ రోజు అనుకున్నాం ఒకనాడు కాకుండా ఒకనాడు దీన్ని పెద్దగా కట్టించాలని. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఒక 6 months బ్యాక్ ఏమో ఇక్కడ పెద్దలందరినీ కలిసి ఇట్లా అనుకుంటున్నామో, మీ ఒపీనియన్ ఏంటి అని అడిగి వాళ్ళు కూడా సరే ఉన్నారు. అయితే డిజైన్ ఓ కాంట్రాక్టర్ని పిలిచేసి డిజైన్ చేయించేసి దానికి ముహూర్తం చేశారు ఇక్కడే. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ప్రభాస్ జన్మదినం సందర్భంగా స్థానిక స్నేహ సొసైటీలో కేక్ కట్ చేశారు. పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రేంజర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తుపారం శేఖర్, కుస్తాపూర్ కిషన్, దూదుమెట్ల నరేష్ యాదవ్, యోగేష్, అభిమానులు పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర ₹1,27,000 పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారు ధర ₹1,17,012గా ఉంది. అలాగే కిలో వెండి ధర ₹1,59,500 పలకగా, ఆర్నమెంట్ వెండి ధర ₹1,545గా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు శివారులో ఘోర బస్సు ప్రమాదం, 19 మంది సజీవ దహనం, 22 మందికి గాయాలు. ప్రయాణికుల్లో అధిక సంఖ్యలో హైదరాబాద్కు చెందిన వారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.
ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కానున్న సీఎం. డీసీసీ అధ్యక్షుల నియామకంపై చర్చించే అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించాలి. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో పీహెచ్సీని ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వచ్చే 2 ఏళ్లలో నిజామాబాద్ నుంచి ముట్కేడ్ వరకు డబ్లింగ్ పనులు పూర్తి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించి మీడియా సమావేశంలో మాట్లాడిన సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం. రేపటి నుంచి నిజామాబాద్ జిల్లాలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట. ఇందల్వాయిలో ఘన స్వాగతం పలకనున్న జాగృతి శ్రేణులు. మాధవనగర్ నుంచి బైక్ ర్యాలీ. కవిత జనం బాటను విజయవంతం చేయాలని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి పిలుపు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక ప్రకటన. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి ప్రయోగ పరీక్షలు. ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన అరటి పండ్ల బండి వ్యాపారిని ఆదుకొని మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఏఎస్ఐ కోటేశ్వరరావు. ఏఎస్ఐ కోటేశ్వరరావు సేవలపై K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం షాపులకు 2786 దరఖాస్తుల ద్వారా 83,58,00,000 ఆదాయం. మద్యం షాపులకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ. 27న లక్కీ డ్రా. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.